భారతీయుడు 2 నిన్న శుక్రవారం జూలై 12న రిలీజ్ అయింది. నిన్ననే చూశాను నేను. అంటే ఈ సినిమా గురించి చెప్పడానికి ముందు 1996లో వచ్చిన భారతీయుడు 1 గురించి మాట్లాడుకోవాలి. సరిగ్గా 28 ఏళ్ల క్రితం వచ్చింది ఆ సినిమా. అప్పట్లో శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఫస్ట్ సినిమా అది అప్పట్లో. అంటే శంకర్ గురించి చెప్పేదేముంది, అసలు ఈ 30 ఏళ్లలో అతను తీసింది కేవలం 13 సినిమాలే. ఇది 13వ సినిమా. అతను ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ కానీ, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక సమస్యలు తీసుకొని చాలా బాగా తీస్తాడు. అంటే మనకు అంతకుముందు సౌత్ నుంచి మనం చూసుకుంటే, అంటే ఇండియా వైడ్ పేరున్న డైరెక్టర్స్ పేర్లు తీసుకుంటే ఒక మణిరత్నం ఉండేవాడు తమిళ్ నుంచి, మన తెలుగు నుంచి రామ్ గోపాల్ వర్మ ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ బాహుబలితో రాజమౌళి వచ్చే వరకు ఇంకా ఇంకా ఏ డైరెక్టర్ మధ్యన అంటే ఇండియా వైడ్ ఇంపాక్ట్ చూపించలేదు. ఆ మధ్యలో ఒక 20 ఏళ్ల పాటు శంకర్ మాత్రమే తన సినిమాలతో ఇండియా మొత్తం, అంటే ఎస్పెషల్లీ సౌత్లో కానీ హిందీలో కానీ బాగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమాలు గ్రాండ్గా తీయడము, రిచ్గా తీయడము, అంతవరకు ఎప్పుడు చూడని విజువల్స్ మనకు గ్రాఫిక్స్ కానీ పాటల రూపంలో కానీ, అలా అతని జెంటిల్మెన్ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన అంటే ఒక సామాజిక సమస్య ఉన్న సినిమా తీస్తాడు, జెంటిల్మెన్ లాంటి సినిమా. ఆ తర్వాత వెంటనే ప్రేమికుడు లాంటి కమర్షియల్ సినిమా తీస్తాడు. మళ్ళీ వెంటనే భారతీయుడు ఇలాంటి లంచగొండితనం మీద అప్పుడు సినిమా తీశాడు. ఆ తర్వాత వెంటనే ఏదో తీశాడు అలా, ఒకే ఒక్కడు కానీ ఆ సినిమాని మళ్ళీ హిందీలో కూడా తీశాడు. ఇంతవరకు తెలుగులో తీయలేదు, అన్ని తమిళ సినిమాలే అతను తీసింది. ఇప్పుడు రామ్ చరణ్తో గేమ్ చేంజర్ తీస్తున్నాడు డైరెక్ట్ తెలుగు సినిమా. ఇక అపరిచితుడు ఏమి, ఇంకా చెప్పాలంటే ఇంకా నాన్ కమర్షియల్ మూవీస్లో జీన్స్ ఏమి, ఇక రోబో కానీ, శివాజీ కానీ, ఇలా అతను తీసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా నాకు నచ్చింది పర్సనల్గా, రీమేక్ చేశాడు. అది మన 3 ఇడియట్స్ని తమిళ్లో, స్నేహితులు తెలుగులో. అదొక్కటే అతను తీసిన చెత్త సినిమా. ఇంకా మిగతా అన్ని సినిమాలు బాగుంటాయి, చాలా బాగా. అందులో ఈ సామాజిక సమస్యలో ఉన్న సినిమాలు ఇంకా బాగుంటాయి అతనిది. సో ఈ భారతీయుడు 2 గురించి ఇక కమల్ హాసన్ గురించి చెప్పేదేముంది. ఇక అతను కమల్ హాసన్ 70 ఏళ్ల వయసులో ఈ సినిమా అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. కమల్ హాసన్ యాక్టింగ్ గురించి ఇంకేం చెప్తా, ఎస్పెషల్లీ తెలుగులో అతను మరో చరిత్ర కానించి, మరో చరిత్ర ఏమి, సాగర సంగమం ఏమి, స్వాతిముత్యం ఏమి, ఇక ఇంద్రుడు చంద్రుడేమి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా తమిళ నుంచి చెప్పుకుంటే ఇంకా ఎన్నో, అపూర్వ సహోదరులు, విచిత్ర సోదరులు ఏంటి, మన రీసెంట్గా విక్రమ్ వరకు, అంతకుముందు విశ్వరూపం 1 and 2, అంతకుముందు దశావతారం, అంతకుముందు ఇంకెలా లిస్ట్, ఎండ్లెస్ లిస్ట్ కమల్ హాసన్ది. ఇక ఈ సినిమా గురించి వస్తే, అంటే రీసెంట్గా అంటే ఈ సినిమా 4 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది, 2020లో స్టార్ట్ అయింది షూటింగ్ అని అప్పుడు అనౌన్స్ చేశారు. మధ్యన కోవిడ్, అలా చాలామంది యాక్టర్లు చనిపోవడము, ప్రొడ్యూసర్తో గొడవలు చాలా అయ్యాయి. సో సినిమా ప్రమోషన్ రీసెంట్గా 1 week బ్యాక్ స్టార్ట్ అయింది. తమిళ్లో పెద్ద ఫంక్షన్ చేశారు, ఆ తర్వాత తెలుగులో కూడా చాలా గ్రాండ్గా చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, చాలా బాగా చేశారు ప్రమోషను. ఇక సినిమా గురించి మాట్లాడితే 2 గంటల 50 నిమిషాలు ఉంది సినిమా, చాలా పెద్ద సినిమా. ఇక సినిమా అంటే ఈ సినిమా చూడడానికి ముందు నేను నిన్న గురువారం ఒకసారి భారతీయుడు సినిమా మళ్ళీ చూశాను యూట్యూబ్లో. ఒకసారి అలా సీక్వెల్స్ ఏమైనా చూడాలంటే నాకు ఒకసారి అలా రిఫ్రెష్ అదే గుర్తుంది, బట్ డీటెయిల్డ్గా గుర్తులేదు, అందుకు చూశాను అనమాట. సో ఫ్రెష్గా చూసి నిన్న చూశాను. పార్ట్ 2 కంటిన్యూషన్ కాబట్టి, సీక్వెల్ కాబట్టి ఇది చూస్తే, అంటే 96లో వచ్చిన సినిమా, ఆ రోజుల్లో అప్పుడు ఉన్న మన ఇండియా పరిస్థితులకు, అప్పుడు ఉన్న మన సినిమా టెక్నాలజీకి, అప్పుడున్న బడ్జెట్లకి అది పర్ఫెక్ట్. అది అప్పట్లో టూ మచ్, అది సాంగ్స్ కానీ, అది కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, మనీషా కొయిరాలా అండ్ ఊర్మిళ హీరోయిన్లు కానీ, అంటే అన్నీ అప్పట్లో సంచలనం అది. అంటే అప్పుడు మన కమల్ హాసన్ ఏజ్ 40 ఏజ్లో అతను చాలా ఓల్డ్ గెటప్ వేసి చేశాడు. ఇప్పుడు అతనికి 70 ఏళ్ళు. కమల్ హాసన్కి 70 ఏళ్ళకి ఇప్పుడు 100 ఏళ్ళ క్యారెక్టర్ అనమాట. అంటే ఆ సినిమాలో క్యారెక్టర్, సేనాపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఏజ్ ప్రకారం చూసుకుంటే 1918లో పుట్టినట్టు చూపిస్తారు ఆ సినిమాలో మొదటి పాటలు. ఇప్పుడు 2024 అంటే 106 ఏళ్ళు ఉన్నట్టు లెక్క సేనాపతి క్యారెక్టర్కి. సరే, అది పక్కన పెట్టేస్తే 2 గంటల 50 నిమిషాల సినిమా స్టార్టింగ్లో ఒక అరగంట పాటు, మొదటి అరగంట పాటు కేవలం మనకేం చూపించారు, అసలు కమల్ హాసన్ కనపడ్డు. కేవలం స్టార్టింగ్ నుంచి ఒక అరగంట పాటు సమస్యలు చూపిస్తారు అన్నీ. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న సమస్యల కానించి పెద్ద సమస్యల వరకు. అంటే చిన్న సమస్యలు అంటే చెత్త రోడ్ల పైన వేయడం లాంటి, రోడ్డు పక్కన సుస్సు పోయడం లాంటివి, ఇలాంటి వాటిని చిన్న చిన్న వాటిని తీసుకొని
ఇక స్కాములు పెద్ద పెద్దవి, ఇంకా అంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ దొరికాడనో లేకపోతే విజయ్ మాల్యా పారిపోయాడనో, ఇలా ఇలా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ అన్నీ, ఇంకా ఇప్పుడు మనకు బాగా తెలిసిన స్కామ్స్ అన్నీ చూపించుకుంటూ అంటే అలా చూపిస్తే న్యూస్ లాగా డాక్యుమెంటరీ లాగా అవుతుందని ప్యారలల్గా సిద్ధార్థ్ అండ్ టీమ్, సిద్ధార్థ్ ఆ పిల్ల ఎవరు ప్రియా భవానీ శంకర్, ఇంకా ఇద్దరు తమిళ యాక్టర్ల గ్రూప్ లాగా ఉండి వాళ్ళంతా ఈ సమస్యల్ని వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ప్యారడీ లాగా కామన్ మ్యాన్ ఏమంటారు గ్రాఫిక్స్తో చేస్తుంటారనమాట. అలా చేసి 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 ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది, మన సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ లాగా. ఆ అమ్మాయితో ఉండే డిస్కషన్ బాగుంది. అది అరగంట తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ కంక్లూజనే భారతీయుడు వెనక్కి రావాలి అనేసి, అంటే మన సేనాపతి వెనక్కి రావాలి అనే అక్కడ ఒక పాట పెట్టుకున్నారు. ఏది మన తాత రావాలి అనేసి, ఇండియన్ కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ పెట్టి సోషల్ మీడియా, ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియానే కదా, బాగుంది. ఇక దాన్ని చూసి మన సేనాపతి వెనక్కి రావడం అనే వరకు బాగానే తీసుకురావడం అనిపించింది. అప్పుడు అక్కడ సేనాపతి ఇంట్రడక్షన్లో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. ఎందుకంటే మనం ఎన్నేళ్ళుగా వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ అక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ అదిరిపోద్ది అనుకున్నా. అసలు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకో మరి సేనాపతి ఇంట్రడక్షన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే పని చేయలేదు. అసలు ఏదో క్లబ్ మ్యూజిక్ పెట్టాడు, అస్సలు సూట్ అవ్వలేదు. దానికి తోడు భారతీయుడు వన్ లేదా మర్మకళ ఉందో, దీంట్లో వర్మకళ అని కొత్తగా ఏదో పెట్టారు. మర్మకళ అంటే ఒక చేతిలోని 2 వేళ్లతో ఏదో చేస్తుంటాడు, దీంట్లో 2 చేతులతో 2 వేళ్లతో 2 వేళ్లతో కొత్తగా ట్రై చేశారు. అవి చేస్తున్నప్పుడు కూడా మంచి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడలేదు. సరేలే అనుకున్నాను. కానీ అక్కడ ఇంకో దెబ్బ ఏం పడిందంటే, అంటే ఇప్పుడు విజయ్ మాల్యా క్యారెక్టర్ ఏదైతే ఉందో, మనకు విజయ్ మాల్యా పారిపోయాడు తెలుసు కదా, కింగ్ ఫిషర్, అతని క్యారెక్టర్ని గుల్షన్ గ్రోవర్ తెప్పించారు. అది ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే మనకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వాళ్ళు కింగ్ ఫిషర్ బియర్తో క్యాలెండర్ రిలీజ్ చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్, అంటే మోడల్స్తో. అలాంటిది ఒక మోడల్స్తో ఒక పాట పెట్టారు గుల్షన్ గ్రోవర్ది. అండ్ ఆ మోడల్ వచ్చేసి మన 2017లో మిస్ యూనివర్స్. ఆ అమ్మాయి బాగుంది. అమ్మాయి ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్లో మంచి హిట్, బాగా చాలాసార్లు చూశాను నేను తమిళ తెలుగులో. అది లిరికల్ వీడియో. ఇక ఫుల్ వీడియో సాంగ్ అండ్ థియేటర్లో చూసినప్పుడు అదిరిపోయింది. అంటే శంకర్ కనపడ్డాడు ఆ పాటలో, రిచ్ విజువల్స్ రిచ్గా చూపించాడు. ఆ పాట అదిరిపోయింది అసలు అది. ఇక ఆ తర్వాత ఈ విజయ్ మాల్యాతో మన హీరో, మన సేనాపతి, మన కమల్ హాసన్ ఆ వర్మకళ ఉపయోగించినప్పుడు, అంటే అతన్ని చంపాలి కాబట్టి అతను ఏమేం చేశాడు, నేరాలు ఘోరాలు అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఒక సైడ్ నుంచి. మనకు అర్థమైపోద్ది విజయ్ మాల్యా అనేసి. అక్కడ మర్మకళ యూజ్ చేసినప్పుడు మొదటి పాటలో మర్మకళ యూజ్ చేసినప్పుడు కొడితే, జాయింట్ల మీద ఎక్కడో కొడితే వాళ్ళు ఏదో కొద్దిసేపు చచ్చుబడిపోవడము, ఏం చేయలేకపోవడము ఉంటుంది. ఈ వర్మకళలో కూడా అలాంటిదే ఉంది. కానీ కొత్తగా చూపించాలనేసి ఏదో పెట్టారు. అతడు గుల్షన్ గ్రోవరు అంటే మగవాడి నుంచి ఇది ఎక్కడో కొడితే బృహన్నలాగా మారిపోతుంటాడు అనమాట. అది కొంచెం డైజెస్ట్ కాలేదు, ఇలా పాసిబుల్ అవుతుందా అనేసి. దానికి తోడు ఈ ఎవడు గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఆ యాక్టింగ్ రాదు. ఆ బృహన్నలాగా యాక్టింగ్ చేయబోతూ దానికి తోడు అసలు మేకప్ ఎందుకు వేశారు మరి, లిప్స్టిక్లు ఎలా వస్తాయి ముఖానికి, అవన్నీ ఎలా వస్తాయి, కాటుకులు ఎలా వస్తాయి, అది కొంచెం కన్విన్సింగ్ అనిపించలేదు. సరేలే అని సరిపెట్టుకున్నా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా మన సేనాపతి ఇప్పుడు ఇలా హ్యాష్ ట్యాగ్ చూసి ఇండియాకి రావాలి, ఇండియాకు వస్తున్నట్టు వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ సిబిఐకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో నాకు కూడా తెలియదు. మరి అది సిబిఐ ఆఫీసర్గా మన బాబీ సింహ చేశాడు. అంతకుముందు సీన్లోనే ఇప్పుడు మన విజయ్ మాల్యా క్యారెక్టర్ మనోడు చంపినాడు అనేసి అది చూసి మన వాళ్ళు సేనాపతి చంపినాడు అంటారు. దానికి లాజికల్ రీజన్ ఉండదు. అంటే ఎలా కనుక్కున్నారు అతనే చంపాడు అనేసి కమల్ హాసన్ చంపాడని ఎలా అది చూపించాలి కదా డీటెయిల్డ్గా, అది చూపించలేదు. ప్లస్ అతను ఇండియాకి వస్తున్నట్టు సిబిఐకి ముందే తెలిసిపోతుంది. అది ఏందో అర్థం కాలేదు. ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది. మనం భారతీయుడు 1 చూసింటే దాంట్లో ఒకడు ఉంటాడు, అతను ముసలాయన. అతను భారతీయుని పట్టుకోవడానికి సినిమా అంతా ట్రై చేస్తుంటాడు. అతను చనిపోయాడు అనుకుంటా, బట్ ఈ సినిమాలో చూపించారు అతన్ని. మరి నేను విన్నట్టు గుర్తు, అతన్ని నిజంగా వాడుకున్నారా లేకపోతే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడారు అనేది అర్థం కాలేదు. అదే కాకుండా ఈ వివేక్ ఉన్నాడు, కమెడియన్ వివేక్, అతను కూడా 2021లో చనిపోయాడు, మంచి కమెడియన్. అతను కూడా సినిమా అంతా ఉన్నాడు ఈ సినిమాలో. మరి ఈ సినిమా అతను చనిపోక ముందే షూటింగ్ అయిపోయిందా, లేకపోతే అతన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేశారనేది అర్థం కాలేదు. కానీ అతనిది బాగుంది, వివేక్ది రియల్గానే అనిపించింది. ఇంకొక కమెడియన్ ఉన్నాడు తమిళ్లో, మనోబాల అని, బక్కగా ఉంటాడు, అతను కూడా చనిపోయాడు. మరి అతన్ని కూడా ఒరిజినల్గా వాడారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం కాలేదు, బట్ చూస్తే రియల్గానే ఉంది. ఇక ఈ సిబిఐ ఆఫీసర్ అంటే అది తర్వాత ఇక మనవాడు ఇండియాకి రావడము, అక్కడ అంటే మేకప్లు చాలా, అప్పటికి 2-3 గెటప్లు మారిపోయింటాయి కమల్ హాసన్వి. ఆ గెటప్లు చూసి నాకు కొంచెం మేకప్ మీద అంటే శ్రద్ధ తీసుకున్నట్టు లేరనిపించింది. చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి మేకప్లు. ప్లస్ అంత ముసలోడు అంత యాక్షన్ చేయడం కూడా కొద్దిగా నమ్మబుల్గా లేదు. బట్ స్టిల్ ఓకే, సినిమా కదా, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా మనోడు ఇండియాకి వస్తే మళ్ళీ ఒక పాట, సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్. ఏంటబ్బా సిద్ధార్థ్కి ఏం పని పాట లేదా, ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నాడు అనిపించింది. ఆ పాట చాలా రిచ్గా గ్రాండియర్గా తీశారు. కానీ ఏది మన ఆ పాట, మూడో పాట అప్పటికే అది అంటే ఎట్లా అనిపించిందంటే, ఆ పాట చూస్తుంటే గేమ్ చేంజర్లో ఒక పాట వచ్చింది కదా, జరగండి జరగండి, అలా అనిపించింది ఆ పాట. జరగండి జరగండి కొద్దిగా స్లో వర్షన్ అయితే, ఈ మూడో పాట ఉన్న సిద్ధార్థది అది కొద్దిగా ఫాస్ట్ వర్షన్లో ఉంది. అంత 1000 మంది డాన్సర్లు అలా రిచ్గా తీస్తారు. ఈ అనవసరం అనిపించింది ఆ పాట. ఇక ఆ తర్వాత సినిమా, ఆ తర్వాత ఒక 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 సీన్ ఉంది, చాలా బాగుంది ఆ సీన్. ఫేస్బుక్లో ఫస్ట్ టైం మన ఇండియాను వచ్చి లైవ్లో వచ్చి ఇండియా మొత్తం ఎదురు చూస్తుంటుంది అతని సందేశం కోసం. సినిమాలో మనం కూడా వెయిట్ చేస్తుంటే ఏం చెప్తాడు అనేసి ఆ సీన్ బాగా తీశారు, బాగా చెప్తాడు. అసలు ఎందుకు వచ్చాడు అంటే, భారతీయుడు మనం మనకు లంచం మీద మాత్రమే ఉంది, ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమేం సమస్యలు ఉన్నాయి, వాటికి తనేం చేస్తాడు, మీరేం చేయాలి అనే సందేశం ఏదైతే ఉందో అది నాకు నచ్చింది సినిమాలో. బాగుంది, పర్లేదు, మంచిగా రాసుకున్నాడు శంకరు, మంచిగా తీస్తున్నాడు, ఇక బాగుంటుంది అనుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇక వెంటనే ఏదైతే మన హీరో చెప్పాడో భారతీయుడు, తన పని తను చేస్తుంటాడు. అంటే సేమ్ అతని పని చంపడమే, ఏది మన సుభాష్ చంద్రబోస్ బాటలో. సో మిగతా వాళ్ళకు కూడా గాంధీ మార్గం ఒకటి చూపిస్తాడు. సో అది చేస్తారా లేదా అనేది ఇంకా మన ఇష్టం, అది అది చూసే వాళ్ళ మీద ఉంటుంది. బట్ తన పని తను చేసుకుపోతుంటాడు. సో వెంటనే అతని సీన్లు గుజరాత్లో షిఫ్ట్ చేస్తారు. గుజరాత్ అంటే నాకు అనిపించింది, మరి నిజమో కాదు, అంబానీ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు చూపిస్తారు. రిచెస్ట్ ఫ్యామిలీ, రిచెస్ట్ పెళ్లి జరుగుతుంటుంది. ఇప్పుడు ఇలాగో కరెక్ట్గా పెళ్లి జరుగుతుంది అంబానీ ఇంట. ఆ బంగారు ఇల్లులు, బంగారు బాత్రూమ్లు, బంగారు బెడ్లు, అంతా బంగారమే. అలాంటి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ని చంపడం అనే సీన్ అయితే ఉంది. కానీ అది కూడా మళ్ళీ అదే ఈ వర్మ కళతో ప్రాబ్లం వచ్చింది. అంటే మనిషిని కొడితే ఎక్కడో గుర్రంలాగా మారిపోవడం అనేది, అది ఒక్కటే అంత బాగుంది. కానీ ఈ వర్మ కళ కానీ ప్రాబ్లం వచ్చింది. ఇందాక చెప్పిన ఫేస్బుక్ లైవ్లో కూడా ఒకరిని కొడితే అతన్ని బంధించి చూపిస్తారు. అంటే ఇలాంటి సీనే మనకు ఒరిజినల్లో కూడా ఉంది. ఫస్ట్ పార్ట్లో లైవ్లో టీవీలో చూపిస్తాడు, ఒకరిని పొడుస్తాడు అనమాట. అలాంటిది సీన్ ఇది. ఏమంటే ఇక్కడ వర్మకలు ఉపయోగిస్తాడు. అది అంటే అక్కడ ఏదో కొడితే అతనికి కంటిన్యూస్గా పాటలు పాడుతుంటాడంట, అట్లా పాడి పాడి చచ్చిపోతాడంట. అది కూడా రెండోది కూడా సరిగ్గా నచ్చలేదు. ఇక మూడోది, అంబానీ లాంటి వాడిని రిచెస్ట్ ఫిల్ని కొడితే అతను గుర్రంలాగా మారిపోయి పరిగెత్తి చచ్చిపోతాడంట. అది కూడా అదొక్కటే, అక్కడికి ఇంటర్వెల్. ఇంకా సినిమా ఏంటబ్బా ఇంటర్వెల్ అయిపోయింది, సినిమా ఎస్టాబ్లిష్ అయింది, ఇంక ఇంతేనా, ఇంకేం లేదా, సెకండ్ హాఫ్కి లీడ్ ఏం లేదా అనుకున్నా నేను. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో కూడా అంతే, మళ్ళా గుజరాత్ నుంచి పంజాబ్కి మారుతుంది. పంజాబ్లో ఎవరినో అంటే ఇప్పుడు మార్స్కి పంపిస్తామంటున్నారు కదా ఎక్స్ వాళ్ళు, మన ఎవరు పేరు టెస్లా వాళ్ళు. అలా మా ఇండియా నుంచి ఒకతను మార్స్లో భూమి కొనుక్కోవాలని వాడు ఏదో ల్యాబ్లో గ్రావిటీ స్పేస్ ఏదో క్రియేట్ చేసుకుని ఉంటాడు. వాడిని చంపడానికి ఒక ఫ్లాష్ బ్యాక్, వాడు చేసిన తప్పులు, అది చదువు మీద, ఎడ్యుకేషన్ మీద, అది పంజాబ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద, వాటి మీద వాడిని అది చంపడం అంతా గ్రావిటీ అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ వానికి ఎక్కడ కొడితే వర్మకలతో వాడు వాడి బాడీలోని వాటర్ అంతా బయటకు వస్తుంటుంది. ఆ వచ్చిన వాటర్ బుడగలతో ఇతను ఏదో రాస్తూ ఉంటాడనమాట. అది కూడా అంటే ప్యారలల్గా ఒక సైడు ఇది చూపిస్తుంటారు, ఇంకో సైడు సిద్ధార్థ అండ్ గ్యాంగ్ అంటే దేశంలోని యూత్ 45 ఏండ్ల లోపల ఉన్న యూత్ అంతా ఈయన ఇచ్చిన సందేశం ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పట్టించే పనిలో ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు అందరు తప్పులు చేస్తారు. సో అందరు ఫ్యామిలీ చిన్న భిన్నం అవుతుంటాయి. ఒక సైడు ప్యారలల్గా, ఒక సైడు మన కమల్ హాసన్ చేసే ఈ దారుణాలు అంటే చంపుకుంటూ పోవడాలు.
అతనితో పాటు మన బాబీ సింహ క్యారెక్టరు వెంటపడి అతన్ని అరెస్ట్ చేసే ఆ, ప్రక్రియ వెంటపడుతూ ఉంటారు మన వివేక్తో పాటు. అలా 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 వస్తుంది. ఇంక ఇంతేనా సినిమా అనుకున్నప్పుడు అప్పుడు సెకండ్ హాఫ్లో సిద్ధార్థది ఒక స్టోరీ ఉంది. సిద్ధార్థ ఫాదర్ సముద్రక్ అని వాళ్ళిద్దరిది మధ్యన కొంచెం ఒక 10 నిమిషాల పాటు మంచి డ్రామా బిల్డ్ చేశారు. అక్కడ కమల్ హాసన్ లేడు, ఎవరు లేరు. అరే భలే ఉంది కదా కాన్సెప్ట్ అనుకున్నాను నేను. చాలా బాగా అంటే మాటలు, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న మాటలు, వాళ్ళు మాట్లాడిన విధానం అదంతా చాలా బాగా అనిపించింది. అక్కడ సిద్ధార్థ్ ఎమోషనల్గా చాలా బాగా చేశాడు. అసలు 10-15 నిమిషాలు తినేశాడు. ఆహా అందుకు ఒప్పుకున్నాడు సిద్ధార్థ్ అనుకున్నా. చాలా బాగా అనిపించింది ఆ ఎపిసోడ్ మాత్రం. ఇక ఆ తర్వాత ఫస్ట్ టైం సిద్ధార్థ్కి మన కమల్ హాసన్కి ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ మొదటిసారి ఒకే ఫ్రేమ్లో కనబడతారు. ఆ సీన్ కూడా చాలా బాగా తీశారు. అదంతా ఆ సీన్స్ అన్ని కంటిన్యూస్గా లీడ్స్ చాలా బాగా వచ్చాయి అవన్నీ. ఇక ఆ తర్వాత ఇంకా పోలీసులు మన హీరోని పట్టుకోవడానికి యూనిసైకిల్ మీద మనం ట్రైలర్లో చూసాం కదా పారిపోతుంటాడు. అది చాలాసేపు పెట్టారు బాబు. చాలా లాంగ్ సీన్స్, చాలా లెందీ షార్ట్స్. అంటే క్లైమాక్స్ అనుకోవాలి. క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఒక 15 నిమిషాల పాటు పెట్టారు. ఇక ఆ తర్వాత సినిమాని ఎండ్ చేశారు. అక్కడికి సినిమాని ఎండ్ ఏం చేశారు అంటే ఇంకా 3వ పార్ట్ ఉంది అనేసి. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2-3 కలిపి షూటింగ్ అయిపోయింది. అంటే సినిమాని అంటే శంకర్ చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ కట్ చేయడానికి ఇబ్బంది పడి 2 పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు. థర్డ్ పార్ట్ కోసం ఫైనల్గా ఒక ట్రైలర్ వదిలారు. అంటే 3వ పార్ట్లో ఏముంటుందని. అది మాత్రం అద్భుతంగా అనిపించింది అసలు. ఎందుకంటే మనకు ఈ సినిమాలో మనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏం లేవు. బట్ పార్ట్ 3లో స్వాతంత్ర పోరాటంలో జరిగిన ఈ సన్నివేశాలతో చాలా బాగా తీశారనిపించింది అవన్నీ. అది థర్డ్ పార్ట్ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది అనిపించింది నాకు. ఇంకా సెకండ్ పార్ట్ అయితే ఇక్కడికి అయిపోయింది. ప్లస్ మన ఇంకొకడు ఎస్జే సూర్య కోసం నేను చాలా వెయిట్ చేశాను. చిన్న రోల్ ఉంది. అంటే పార్ట్ 3లో ఏమైనా ఉంటుందేమో. కాజల్ అగర్వాల్ కూడా పార్ట్ 3లోనే. అలా అనిపించింది. మొత్తానికి అయితే ఓవరాల్గా నాకు నచ్చింది సినిమా. ఎక్సెప్ట్ ఫర్ ఈ వర్మకళ, కొత్తగా వచ్చిన వర్మకళ వల్ల, వాటి వల్ల వాళ్ళు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చారో గుర్రంగా మారడం, బృహనలగా మారడము, ఇలాంటివి నచ్చలేదు అంతే. బట్ అదర్వైజ్ మూవీ ఈజ్ గుడ్, నైస్. అంటే నాకు చాలా కొన్ని సీన్లు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో 2 సీన్లు, సెకండ్ హాఫ్లో 1 సీను, డ్రామా ఉన్న సీన్లు బాగా అనిపించాయి. కొద్దిగా స్టోరీ గీరీ అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. భారతీయుడు 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా భారతీయుడు 2 చూస్తారు. భారతీయుడు 2 చూస్తే ఖచ్చితంగా భారతీయుడు 3 చూడాల్సిందే. ఇక ఎవరైనా భారతీయుడు 1 కూడా చూడని వాళ్ళు డైరెక్ట్గా భారతీయుడు 2 చూస్తే వాళ్ళకేమి అర్థం కాదు, ఏమి నచ్చకపోవచ్చు కూడా. శంకర్ ఫ్యాన్స్ కానీ, కమల్ హాసన్ ఫ్యాన్స్ కానీ, సిద్ధార్థ్ ఫ్యాన్స్ కానీ, రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ కానీ చూడాల్సిందే. నేనైతే రికమెండ్ చేస్తాను, చూడమని చెప్తాను. మరి ఆహా అద్భుతం, ఆహా ఓహో అమోఘం అని అనకూడదు కానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, 1 టైం వాచబుల్. నేను కూడా ఒక్కసారి చూస్తాను, మళ్ళీ రేపొద్దున ఓటీటీలో వస్తే ఇంకోసారి చూస్తానేమో తెలియదు కానీ, లేదా 6 నెలల్లో వచ్చే మనకి 3వ పార్ట్ వస్తుంది, అప్పుడు ఇంకోసారి చూస్తానేమో సెకండ్ది, మళ్ళీ 3వ దానికోసం. అది నా వ్యూ. చాలా డీటెయిల్డ్గా చెప్పాను, చాలా పెద్దగా లెందీగా చెప్పాను. ఈ భారతీయుడు 2 రివ్యూ, నా వ్యూ, నాకు నచ్చిన అంశాలు. నాకు నచ్చింది ఒకే ఒకటి, ఈ వర్మకళ ఉపయోగించి మనుషుని అలా మార్చడం. ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ కంటే కూడా ఏఆర్ రెహమాన్నే పెట్టింటే ఆ ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్స్నే కొద్దిగా మోడర్నైజ్ చేసి పెట్టిండేవాడు. కొద్దిగా హై వచ్చిండేది, హై ఉండే సీన్లు ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవడం వల్ల హై రాలేదు. అదర్వైజ్ మూవీ ఈజ్ గుడ్, చూడొచ్చు ఖచ్చితంగా, ఫ్యామిలీతో చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది నా రేటింగ్ వచ్చేసి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడండి భారతీయుడు 2. ఓకే, మళ్ళీ భారతీయుడు 3లో కలుద్దాం. ఓకే, బాయ్.